నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను. దేవుని బిడ్డలారా, నా అడుగులు జార సిద్ధమాయను అంటే ఆధ్యాత్మిక యాత్రలో కాలు జారడం, పాదములు తొట్టిల్లుట అంటే ఏంటంటే నడవవలసిన విధంగా దేవునితో నడవలేకుండుట. జారి పడడం అంటే అర్థం ఏంటంటే పడ్డవాడు పడిన చోటే ఉంటాడు, ఇక వాడు ముందుకు పోలేడు. పడి ఉండుట అంటే అర్థం ఏంటంటే సింపుల్ నిర్వచనం చెప్తున్నాను. పడి ఉండుట అంటే ఏంటంటే నడవలేని పరిస్థితి. నేను మీకు ఒక అసైన్మెంట్ ఇస్తాను, మీరు చేస్తారేమో చూస్తాం. మీరు పడిపోండి, ఇప్పుడు నేల మీద పడిపోండి, పడిపోతారు. ఇప్పుడు నడవండి అంటే ఎట్లా నడుస్తారా? పడుకొని నేల మీద పడిపోయి, బోర్ల పడిపోయి, లేకుండా వెళ్ళకిల్ల పడిపోయి నడుస్తారా? నడిస్తే మాత్రం కాళ్ళు ఆడించినా సరే అక్కడే ఉంటారు కదా. పడిపోవడం అంటే నిర్వచనం అది. ఆధ్యాత్మికంగా అడుగు ముందుకు పడని పరిస్థితి. అలాంటి పరిస్థితి చాలామందికి వస్తుంది. అనేక సార్లు అనేక విషయాలలో మనం అందరం పడిపోవచ్చున్నాము అంటాడు యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో. మనమందరము అనేక విషయాలలో తప్పిపోవచ్చున్నాము. ఫుట్నోట్లో తొట్టిల్లుచున్నాము. మనమందరము 1, 2 కాదు, ఎన్నో విషయాలలో మనం తొట్టిల్లుచున్నాము. అలాంటి తొట్టిల్లే పరిస్థితి, నా పాదములు జారకుండా దేవుడు నన్ను తప్పించాడు. ఇది స్తుతికి కారణం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుళ్ళు ఆనందిస్తున్నాడు. ఫిలిష్తీయుల మూక సైన్యం, పగబట్టిన వాళ్ళు నా చుట్టూ చేరినప్పుడు వాళ్ళు నన్ను నరికి చంపకుండా దేవుడు తప్పించాడు. ఇది గొప్ప కాపుదల, అవునా కాదా? అవును. అంతకన్నా గొప్ప ప్రమాదం దేవుడు తప్పించాడు. ఫిలిష్తీయులు కసి మీద పగతో నన్ను అడ్డంగా నరికే కంటే గొప్ప ప్రమాదాన్ని దేవుడు తప్పించాడు. అదేంటంటే నేను ఆధ్యాత్మిక యాత్రలో పడిపోవడం. అంటే దైవ సహవాసాన్ని ఈయన ఎంత ప్రేమించాడో చూడండి. నా శత్రువులు వచ్చి నన్ను కత్తికోకుండా నరికి పెట్టే కంటే నాకు పెద్ద ప్రమాదం యేసయ్యతో నేను నడవలేకపోవడం. అదే ఆయన కాన్సెప్ట్. చాలా ప్రమాదం తప్పిందయ్యా అంటే ఏం ప్రమాదం తప్పింది? కొంచెం ఉంటే నా పాదం జారేదే, కానీ దేవుడు నన్ను కాపాడాడు. నేను ఆ పాట రాశాను, అడుగులు జారగనీయక నన్ను రేయి పవలు కాచిన నా ప్రభు, నా బ్రతుకు ఇక నీకు నైవేద్యం. ఆయన మన అడుగులు జారకుండా కాపాడే దేవుడు. మన అడుగులు జారలేదు. ఆయనతో మన సహవాసం కొనసాగుతూ ఉంది. ప్రార్థన చేయగలుగుతున్నాం, బైబిల్ చదవగలుగుతున్నాం. అంటే అది మామూలు విషయం కాదు. ఒకవేళ నువ్వు పడిపోయి ఉంటే నీకు ఈ అనుభవాలు ఉండవు. పడిపోయి ఉంటే నువ్వు దేవునితో సహవాసం చేయలేవు, దేవునితో నడవలేవు. నిన్ను ఆయన కాపాడాడు, నీ కాలు జారకుండా. జీవపు వెలుగులో నేను దేవునిలో సంచరించున్నట్లు ఆయన నా పాదములు తప్పించాడు. మళ్ళీ చదవండి ఆ 12వ వచనం. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిలో సంచరించున్నట్లు, హల్లెలూయా, జారి పడకుండా
నా పాదములను తప్పించిన, నా ప్రాణమును కాపాడినాడు, మరణము తప్పించాడు. అంతకన్నా గొప్ప మేలు నా ఆధ్యాత్మిక జీవితంలో భ్రష్టత్వాన్ని తప్పించాడు. అంటే ఏది గొప్ప ప్రమాదం? ఫిలిస్తీయులకు దొరికిపోయి కైమా కొట్టేది ఎక్కువ ప్రమాదమా? ఆధ్యాత్మిక భ్రష్టత్వం ఎక్కువ ప్రమాదం? ఆధ్యాత్మిక భ్రష్టత్వమే ఎక్కువ ప్రమాదం. ఎందుకు చెప్పండి? వెరీ సింపుల్. చెప్పండి ఎందుకో? ఫిలిస్తీయులు చంపితే డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తాడు? ఈయన పరదేశికి వెళ్తాడు. మనుషులు మనల్ని చంపలేరండి. వాళ్ళకి చాలా కోపం వస్తే మనల్ని పరదేశకు పంపిస్తారు, అంతకంటే ఇంకేం చేయలేదు. వాళ్ళకి చాలా కోపం వస్తే మనల్ని మహిమలోకి పంపిస్తారు. చాలా కోపం వస్తే మనల్ని ఆకలి దప్పికలు లేని మహిమలోకానికి, ఆనందలోకానికి పంపించేస్తారు. క్రైస్తవుడికి మరణం లేదు, అంతకన్నా వాడు ఇంకేం చేయలేడు. రక్షణ పొందకపోతే మరణం అనేది భయంకరం. కానీ దేవునితోనే సమాధానపడి దేవుని కన్న కొడుకులము కూతుళ్ళం అయిపోయిన తర్వాత ఆ దేవుని దగ్గరికి పోవడానికి ఇంకా భయం ఎందుకు? ఏం ప్రమాదం కాదు, వాడు చంపేది ప్రమాదం కాదు. కానీ నేను బ్రతికి ఉండి కూడా ఈ భూమి మీద దేవునితో నడవలేకుండా పడిపోయి ఉండడం, అది అసలు సిసలైన ప్రమాదం. అది దావీదు యొక్క అభిప్రాయము, ఆయన మైండ్ సెట్, ఆయన ఆలోచన విధానం. అది దేవుడు నన్ను తప్పించాడు, నా అడుగులు జారనీయలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక.